హాయ్ అండి. నేను అరుణ అరుణానండి. ఇదిగోండి మీ శ్రేయోభిలాషిని. ఇదిగోండి మజ్జిగ పులుసు అండి. చాలామంది మనం మజ్జిగ పులుసు ఆంధ్రాలో ఇలా చేస్తాం కదా, పెరుగుని ఇలా గిలకొట్టేసుకుంటామండి. ఇట్లా ఉప్పు పసుపు వేస్తాం కదా, నేను కొంచెం మిరియాల పొడి వేస్తానండి. మిరియాల పొడి వేస్తే మంచిది. ఇదిగోండి చిన్న స్పూన్ తోటి పావు స్పూన్ అండి ఇది వేయాలండి. దీంట్లో ఏంటంటే స్పెషల్, దీంట్లోని ఇదిగో కొబ్బరి, అల్లము అండి, జీలకర్ర అండి, ఇది మెత్తగా రుబ్బియాలన్నమాట. ఇదిగో 2 స్పూన్లు ఇది దీంట్లో కప్పాలండి. దీంట్లోనూ ఇలాగా మనము ఇదిగోండి దీంట్లోని ఇలాగ మనం తాలింపు వేస్తాం కదా, చెప్తాను చూడండి. ఓకే, ఇదిగోండి ఆవాలు, మినపప్పు, జీలకర్ర అండి. ఇదిగోండి ఇలాగ ముందు తాలింపు వేసుకోవాలండి. మనము తాలింపు వేసుకుంటే ఇదిగోండి ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయల తర్వాత కరివేపాకండి, తర్వాత ఉల్లిపాయలండి. కొంచెం ఉల్లిపాయలు మజ్జిగ పులుసులో బాగుంటాయి కదా, ఇప్పుడు ఎండాకాలం కదా, నేను అంతా సమ్మర్ది చూపెడుతున్నాను నేను మీకు. ఇలాగా ప్రోటీన్ ఉన్నది, అన్ని హెల్తీ రెసిపీస్ అనమాట. ఇది కొంచెం నూనెలోని ఇలా కొంచెం అండి, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి కొంచెం చేస్తే చాలండి. ఇలాగ ఈ కొంచెం ఏగిన వరకు పచ్చివాసన రాకుండానండి. ఇలాగా ఇదిగోండి ఇలాగా ఇది తమిళనాడులో ఇలా చేసి మేము ఇలా చేసుకుంటామండి మజ్జిగ పులుసు అనమాట. ఇలాగా మనం అందరం మామూలుగా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని చేసుకుంటాం కదా, పసుపు వేసి. ఇదేంటంటే కొబ్బరి, జీలకర్ర, అల్లమోనండి మెత్తగా రుబ్బేస్తాను అనమాట. ఇదిగోండి ఇది 2 స్పూన్లు ఈ అల్లం, ఇది కొబ్బరి ఉంది కదా, దీంట్లో ఇదిగోండి వేస్తామండి 2 స్పూన్లు అండి. మరి మజ్జిగ తగ్గట్టు నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. మనము ఎక్కువ వేసినా బాగోదు, తక్కువ వేసినా ఇది అవ్వదండి. 2 స్పూన్లు వేసి దీన్ని కూడా కొంచెం పచ్చివాసన కొంచెం అండి, లేకపోతే ఆయిల్ ఇది వచ్చేస్తుంది, కొబ్బరి కదా, కొంచెం వేపితే చాలండి. ఇలాగా ఇదిగోండి ఇంగు అండి, ఇంగు కంపల్సరీ మజ్జిగ పులుసులో కదా. ఇందాక నేను బీన్స్ కూరలో కూడా నేను చెప్పడం మర్చిపోయానండి, నేను వేసాను, చెప్పలేదు. బీన్స్లో కూరలో కూడా వేసుకోవాలండి. నాదని మీకు అర్థం అవుతుందా మీకు నేను చెప్పినవన్నీను? తప్పక చూడండి. ఇదిగోండి ఇలాగ వేపాలండి. ఇలాగా ఎప్పుడు ఒకే వెరైటీ తిన్నా కూడా బాగోదు కదా, అంతేనండి. దీన్ని మనం కొంచెము 2 నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి ఇలాగ వేసేసుకోవడమేనండి. ముందు మనం కొంచెం కారం వేసాం కదండి, మజ్జిగలోను కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ కలిపి మిరియాల పొడినండి ఇది కలిస్తానమాట. ఇగో ఇంత చేసుకున్నాము మేము ఇద్దరమే కదండి, అంతేనండి. దీన్ని ఈ మసాలాని దీంట్లో కలిపియడం అండి, అప్పుడు చిక్కపడుతుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. మన మజ్జిగ ఏంటంటే కొంచెం నీళ్ళలాగా ఉంటుంది కదా, అదొక వెరైటీ, ఇదొక వెరైటీ అండి. బాగా పళ్ళు కింద తగులుతుంటే ఇవన్నీ టేస్ట్గా ఉంటాయి. ఇదండి మజ్జిగ పులుసు ఈరోజు మాది. మీరు కూడా చేసి చూడండి ఒకసారి. ఇదేం పాడైపోయిన వస్తువు కాదండి. ఇదిగోండి ఇలా కలిపేయడం అండి. తర్వాత ఇదిగోండి కొంచెం కొత్తిమీర అండి, కొంచెం కరివేపాకు వేసుకోవడం అండి, గ్రీనిష్గాను. ఇదిగోండి టేస్టీ యమ్మీ మజ్జిగ పులుసు అండి. ఇదిగోండి ఇదిగోండి మా లంచ్ అనమాట. ఇదిగోండి కినోవాను బ్రౌన్ రైస్ మా వారికండి. నేనైతే వైట్ రైస్ కొంచెం తింటాను. ఇదిగోండి నేను చెప్పాను కదా మీల్స్లో మేము ప్రతిరోజు కీరా ఉల్లిపాయ తింటాను. ఇదిగోండి బీన్స్ కూర ఇచ్చి పెట్టాను కదా, ఇదండి మజ్జిగ పులుసు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇలాంటివి తక్కువ తిన్నామండి, డైజెషన్ కూడా అవుతుంది, మనకి జీర్ణశక్తి పెరుగుతుందండి. పెద్దవాళ్ళకేటి పిల్లలకేటి తేనుపులు అవి రాకుండా ఉంటుందండి. ఇది హెల్తీ ఫుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే తప్పక చూసి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.